హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఎలక్షన్స్ దగ్గర పడుతూ ఉండడంతో జగన్ ప్రభుత్వం సంక్షేమాల బాట పట్టింది. అందులో భాగంగానే చిత్తూరు జిల్లా కుప్పంలో ఈరోజు సీఎం జగన్ పర్యటించారు. అక్కడ హంద్రీనీవా ద్వారా 4 లక్షల మందికి సాగునీరుని అందించే ప్రాజెక్ట్ని ఆయన ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే చంద్రబాబు సొంత నియోజకవర్గం జిల్లా అయినటువంటి కుప్పాన్ని, అలాగే కుప్పంలో చంద్రబాబు పాలనను, వీటన్నిటి గురించి ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. మరి సీఎం జగన్ చెప్తున్నట్టుగా కుప్పాన్ని జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేసిందా? అసలు జగన్ ప్రభుత్వం వచ్చాక ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి ఎంతవరకు జరిగింది? ఈ విషయాలన్నీ మాట్లాడడానికి ఒక సామాన్య యువకున్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. సో ఈరోజు వైఎస్ జగన్ కుప్పం పర్యటనకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక ప్రాజెక్ట్ను కూడా ఆయన ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆయన చంద్రబాబుపై పలు వ్యాఖ్యలు చేశారు. కుప్పం అభివృద్ధి జగన్ ప్రభుత్వం వచ్చాకే జరిగింది. ఇక్కడ పంచాయతీగా ఉన్నదాన్ని మున్సిపాలిటీ మేమే చేసాం, రెవెన్యూ డివిజన్ అలాగే పోలీస్ డివిజన్ కూడా మా వల్లే వచ్చింది. ఇక్కడ చంద్రబాబు ఏనాడు కుప్పాన్ని పట్టించుకోలేదని ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఈ వ్యాఖ్యలను మనం ఎలా చూడొచ్చు అంటారు? అలాగే వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రాజెక్టుల అభివృద్ధి ఎంత మేరకు జరిగిందంటారు? ఒకటి, మనం స్ట్రైట్గా మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి కుప్పంని 1% అభివృద్ధి చేయాలి. ఈయన చెప్తూ ఉన్నాడు కదా, మున్సిపాలిటీ చేసే ఇవి చేసా అని. అవన్నీ చేసిన తర్వాత ఈయన ఏమన్నా కొత్తగా భవనాలు కట్టాడా? ఒక్క భవనం కట్టలా. గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్నదాన్ని ఈరోజు అతను ఒక సంతకంతో ఇదేదో చేశాడే తప్పితే అక్కడ ప్రజల జీవన విధానాలు అయితే మార్పు రాలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమన్నా మార్పు చెందాయంటే అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగాయి. ఈరోజు కుప్పంలో గవర్నమెంట్ హాస్పిటల్ అత్యాధునిక వసతులతో ఉందన్న దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, ఇవన్నీ అభివృద్ధి చెందాయంటే కారణం చంద్రబాబు నాయుడు గారు. ఇటు బెంగళూరు, ఇటు చెన్నై, మిడిల్లో కుప్పం మిడ్ పాయింట్గా ఉంటుంది. ఇప్పుడు కుప్పం నుంచి అటు చెన్నైకి, బెంగళూరుకి వెళ్ళి ఎవరైనా కానీ అక్కడ మిడ్ పాయింట్ ఆగే విధంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ఒక ఎయిర్పోర్ట్ కూడా తీసుకున్నారు. ఈ ఎయిర్పోర్ట్ ఎందుకంటే ప్రధానంగా అక్కడ పండించే పూలు అనేది మనకు క్రిస్మస్, న్యూ ఇయర్కి పక్క యూకే, యుఎస్ఏ లాంటి దేశాలు కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి. అందుకని ఇక్కడ వాళ్ళు పండించిన పంటలని ఎక్స్పోర్ట్ చేయడానికి ఆ విధంగా ఎయిర్పోర్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేయడం జరిగింది. దానికి తగ్గ విధంగా చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 1989లో కుప్పంకి రాకముందు కుప్పంలో ఘోరంగా ఉండేటి పరిస్థితులు. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత తొలిసారి 1989 ఆలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది. అప్పటి నుంచి ఆయన మళ్ళీ 1995లో అక్కడి నుంచే కంటెస్ట్ చేయడం, ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి. అప్పటి నుంచి మొత్తం కుప్పం రూపురేఖలు మార్చాడు. ఏ విధంగా అంటే అక్కడ చెక్ డ్యాములు కట్టించాడు. అక్కడ వాళ్ళకి ఒకప్పుడు గుడిసెల్లో మాత్రమే ఉండే వాళ్ళకి పక్కా ఇల్లు కట్టించాడు. అదేవిధంగా దేశంలోనే ఫస్ట్ టెలిఫోన్ సిగ్నల్ తీసుకొని వచ్చిన ఆంధ్రప్రదేశ్లో అంటే ఎయిర్టెల్ని అవుట్నెట్ని ప్రమోట్ చేస్తూ ఆ రోజు కుప్పంకి తీసుకొని రావడం జరిగింది. ఈ విధంగా కుప్పం అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు ఎల్లప్పుడూ కృషి చేశారు. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు కుప్పం నుంచే ప్రాతినిధ్యం వహించారు. మిగిలిన సమయంలో అంతా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, ప్రతిపక్షంలో ఉన్నాడు. ఆ 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు రూలింగ్లో ఉన్నప్పుడు కుప్పం ఎంతో అభివృద్ధి చేశాడు. దిశ మారిపోయింది కుప్పం. ఈ రోజు కుప్పం ఒకప్పుడు కుప్పం పోలిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అక్కడ కుప్పం ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. సూటిగా అడుగుతూ ఉన్నాం, తెలుగుదేశం పార్టీ హయాంలో 87% కంప్లీట్ చేశారండి. ఈ రోజు ఈయన చెప్పేది ఇది. ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కొంతమంది పార్టీ నేతలు ఇవి అడ్డుకోవాలని చూశారు. ఆ రోజు శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు క్లారిటీగా చెప్పారు. ఏమని చెప్పారు అంటే అక్కడ ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ ప్రాజెక్టులను ఏ విధంగా ఎంకరేజ్ చేశారు, అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా ఏ విధంగా నీళ్ళు వచ్చాయి. ఈ రోజు కుప్పంకి నీళ్ళు రావడం అంటే అదేదో డైరెక్ట్ అక్కడి నుంచి కాళ్ళ నుంచి తీసిపోసేయడం కాదండి. దాని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులో నీళ్ళు తీసుకొని రావడానికి ఎన్ని కష్టాలు పడ్డారంటారు చంద్రబాబు నాయుడు గారు. కాలువలు తీపియడం కావచ్చు, అదేవిధంగా శ్రీశైలం నుంచి తీసుకొని రావాల్సి ఉందండి కృష్ణా జలాలు. ఆ కృష్ణా జలాలు తీసుకొని వచ్చేదానికి ఎంతో ఆ రోజు పట్టుదలతో కూర్చొని పట్టువదలన విక్రమార్కుల్లా చేశాడు. దానికి కొన్ని ఉదాహరణలు ఆనాడు శాసనసభలో 2014లో ప్రభుత్వం ఏర్పడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ఒక మాట విందాం. జరిగిపోయింది పని, మీతో ఆగదు, నీళ్లు వస్తాయి, మీతో ఆగదు. శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు పోతాయి, అంద్రీనీవాకు నీళ్లు వస్తాయి, గాలేరు నగరికి వస్తాయి. పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు, పలమనేరుకు నీళ్లు వస్తాయి. ఉమ్మనూరుకు వస్తాయి. మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు, మదనపల్లికి వస్తాయి. మీ లీడర్ అపోజ్ చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి. అదే విషయాన్ని నాకు చెప్తాను పబ్లిక్కి. వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు, వీళ్ళ ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు. నీళ్లు మాత్రం తెచ్చాను, తెస్తానని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తా, 100 సార్లు చెప్తా. అదే
ఇది చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్. ఇది 2014లో ఆనాటి శాసనసభ డిస్కషన్లో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పైన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏమని చెప్పాడు? శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడికి వస్తాయి, అదేవిధంగా మదనపల్లికి నీళ్ళు తెస్తాను, పొంగనూరుకి తెస్తాను, పొలంనేరుకి నీళ్ళు, ఆ విధంగా అన్ని నీళ్ళు తెచ్చుకొని ఆఖరిలో కుప్పంకి నీళ్ళు తెచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. దీనికన్నా ముందుగా పులివెందులకి వీళ్ళ కుటుంబం 40 ఏళ్ళగా ప్రాతినిధ్యం వహిస్తుంది కదా, వీళ్ళకు పులివెందులకు వీళ్ళు నీళ్ళు తెచ్చుకోలేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆ రోజు ప్రోటోకాల్ ప్రకారము ఆ రోజు ఆనాటి ఎంపీ అవినాష్ రెడ్డికి కూడా మైక్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, మాట్లాడు నువ్వు అని చెప్పి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రోటోకాల్ ప్రకారం ఎవరిని పిలవాలయ్యా? అక్కడ లోకల్ ఎమ్మెల్సీని, లోకల్ ఎమ్మెల్యేని పిలవాలి. నువ్వు పిలిచావా? అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నువ్వు నిజంగా అభివృద్ధి చేస్తునుంటే, నువ్వు నిజంగా నీ యొక్క పరిపాలనలో మేలు జరిగింది అని నువ్వు భావించుంటే చంద్రబాబు నాయుడు గారిని పిలిచుండొచ్చు కదా. ఆ సభలోనే ప్రోటోకాల్ ప్రకారం మీరు రావాలని ఆ ఇన్విటేషన్ పంపించాడా? పంపించలేదు. రెండోది అక్కడ లోకల్ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కంచెల శ్రీకాంత్ గారు, ఆయన పిలిచాడా? పిలవలేదు. ఇంకెవరిని పిలిచి చేసావు నువ్వు? ఎవరిని పిలిచి చేసావు అంటే ఇక్కడ తేటతల్యం అయిపోయింది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే అక్కడ ఆయన ఫ్యాక్ట్స్ అన్ని జనాలే చెప్తాడు. జనాలే చెప్పినప్పుడు జనాలు అక్కడే జగన్మోహన్ రెడ్డిని నువ్వేం చేయలేదంటారు. అందుకని భయపడి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చెప్పాడు. ఒకటి తీరా చూస్తే మొత్తం హాంద్రీనేవాకి వీళ్ళు చేసింది ఏంటంటే మొత్తం ఒక మాయాజాలం చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో 87% పూర్తయితే ఈ 13% పూర్తి చేయడానికి వీళ్ళు నానా తంటాలు పడ్డారు. ఏంటంటే హాంద్రీనివా కాలువల ద్వారా నీళ్ళు రావాలండి. చంద్రబాబు నాయుడు గారికి ఒక్కొక్క చెక్ డ్యామ్ పెట్టుకుంటూ ఒక్కొక్క చెక్ డ్యామ్ నింపుకుంటూ అక్కడ ద్వారా నీళ్ళు తెచ్చాడు. ఇతను ఏం చేశాడంటే టోటల్ మొత్తము పనులు పూర్తి కాకుండా అంటే ఏంటంటే ఇప్పుడు ఏదో ఇవ్వాలి, ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు పులివెందులకు నీళ్ళు ఇచ్చా అని చెప్పుకుంటున్నాడు. నేను చెప్పుకోవాలి, నేను పబ్లిసిటీ చేసుకోవాలనే ఒక దురుద్దేశంతో అసలు నీళ్ళు ఆఖరి పాయింట్ వరకు రాకపోయినా కానీ రామకుప్పం అనే మండలం దగ్గర కావాలని ఒక మీటింగ్ పెట్టి అక్కడే అంటే ఇప్పుడు మనం వాటర్ లేదంటే ఒకరోజు ఏదో ఒక ట్యాంకర్ పెట్టి నీళ్ళు వదిలేసి షో చేసుకొని ఫొటోస్ తీసుకొని మేము నీళ్ళు ఇచ్చేసామని చెప్తారు. ఆ టైప్ ఆఫ్ ఎలివేషన్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంతే వీళ్ళు చెప్పుకుంటున్నట్టు. నిజంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కుప్పంలో అభివృద్ధి జరిగింది. కుప్పంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగాయి. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 1% కూడా కుప్పంలో డెవలప్మెంట్ అనేది జరగలేదు. కుప్పంలో ఇంకా విద్వేషాలు రెచ్చగొట్టాడు. కులాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ప్రశాంతమైన కుప్పంలో రౌడీజాన్ని పెంచి ప్రోత్సహించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఈరోజు పబ్లిసిటీ కోసం తప్పితే అక్కడెక్కడ ఒక్కరికి కూడా మేలు జరగలేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. ఈ రోజు కూడా ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల ముందు నేను ఏదో ఒకటి మెసేజ్ ఇవ్వాలి అని చెప్పి షో చేసుకోవడం కోసం పనులు ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నా కానీ ఆ పనులన్నీ పెండింగ్లో పెట్టి నేను నీళ్ళు ఇచ్చా అని చెప్పి ఊరికే అట్ట ఇంకా ట్రయల్ రన్ కూడా జరగలేదు. అక్కడ ట్రయల్ రన్ కూడా చేయకుండా నువ్వు ఎట్టిస్తావు? ఆ విధంగా షో చేస్తూ ఉన్నాడు అంతే. ఇక్కడైతే నిజాయితీగా మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి ఒక్క బొట్టు నీళ్ళు కుప్పంకి తేలేదు. అదంతా కృషి జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో 87%. ఆ 13% పూర్తి చేయడానికి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి 50 నెలలు తీసుకొని ఈ రోజు వచ్చి షో చేస్తున్నాడు అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.